అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజ్లంతా కూడా ఒక సైడ్ అయిపోయని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కోసం సోషల్ మీడియాలో గట్టిగా వాయిస్ వినిపించే వారంతా కూడా పార్టీ బయట కూడా మద్దతుగా ఉంటున్న వారు జగన్కు దండం పెట్టేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా టాక్. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అదేవిధంగా అధికారంలో ఉన్న తమ కోసం నినదించే సొంత సైన్యాన్నే ఆత్మాహుతి వైపు నడుస్తుంది. ఎస్, అయితే నిత్యం సోషల్ మీడియా వేదికగా టీవీ డిబేట్లలో పార్టీకి విపరీతమైన కవరేజ్ ఇస్తూ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టిన కేఎస్ ప్రసాద్, పాషా వంటి యాక్టివ్ ప్రచారకులు ఇటీవల ఆ పార్టీకి దూరం అవ్వడం దీనికి మొదటి నిదర్శనమని చెప్పుకోవచ్చు. వారు ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకపోయినా వైసీపీలో తమకు ఎదురైన వరుస అవమానాలు, అదేవిధంగా గుర్తింపు లేని నిరాధారణలను భరించలేక స్వయంగా ఆ పార్టీ ధోరణినే తప్పు పట్టడం మొదలుపెట్టారు. దశాబ్దాలుగా రక్తం దారపోసిన కార్యకర్తలను, వాయిస్ వినిపించిన నాయకులను అడిగే నాదుడే లేకుండా పోయాడన్నది వారి ఆవేదన అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళెవరో అసలు జగన్కు తెలియదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో అన్నిటికన్నా పెద్ద వైచిత్రం ఏమిటంటే, వీరంతా రాత్రింబవళ్ళు పార్టీ కోసం పోరాడుతుంటే అసలు వీరెవరో అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలియదట. ఎందుకంటే ఆయన సోషల్ మీడియానే చూడరు అని పార్టీ పెద్దలు వారి శ్రమను అతి తేలిగ్గా తీసిపారేయటం, అవమానించటం, పార్టీకి నిఖర్షైన వాయిస్ అందించిన వ్యక్తులను ఈ రకంగా డీగ్రేడ్ చేయడం ద్వారా శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయన్నమాట. నమ్మిన నాయకులకు, శ్రేణులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన చెందిన కేఎస్ ప్రసాద్ పాషాలు జగన్మోహన్ రెడ్డి ప్రచార వ్యవస్థలోని అంతరంగిక డొల్లాతనాన్ని ఎండగడుతూ దూరమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జడా శ్రావణ్ కూడా దూరమయ్యే సరిగ్గా ఇదే రకమైన సీన్ ఇప్పుడు జడా శ్రావణ్ విషయంలో కూడా పునరావృతమవుతుందని చెప్పుకోవచ్చు. నిన్నటిదాకా వైసీపీ లైన్కు అనుగుణంగా గొంతు చించుకుంటూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాయిస్ వినిపించిన జడా శ్రావణ్ను పక్కన పెట్టేశారు. పొరపాటున ఆయనకు పబ్లిసిటీ ఎక్కువై పార్టీలో మరీ బలపడిపోతే రేపు పొద్దున ఏకంగా నాయకత్వాన్నే ప్రశ్నిస్తారేమోనన్న భయాలు, అనుమానాలతో ఆయనను దూరం పెట్టారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అదే సమయంలో దళిత ఓటు బ్యాంకుకు తానే లీడర్నని చెప్పుకోవడం జగన్కు నచ్చలేదు. దీంతో విసిగిపోయిన శ్రావణ్ కూడా ఇప్పుడు వైసీపీ వైఖరిపైన బహిరంగంగా విమర్శలు, బాణాలు స్పందిస్తున్నారన్నమాట. తాము గెలవడానికి, పార్టీ ఇమేజ్ను రక్షించుకోవడానికి ఉపయోగపడే సైనికులను కూడా నిలుపుకోలేని దుస్థితిలోకి వైసీపీ వెళ్ళిపోయిందని విమర్శకులు వెల్లువెత్తుతున్నాయన్నమాట. తమకు సహకరించిన మిత్రులను సైతం అనవసరమైన అనుమానాలు, ఈగోలతో శత్రువులుగా మార్చుకునే ఈ పొలిటికల్ సెల్ఫ్ డిస్టెన్స్లో ఈ పొలిటికల్ సెల్ఫ్ వ్యూహం వల్ల పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇంత కాదు. శ్రమించిన వారిని గౌరవించకుండా సపోర్ట్ సిస్టమ్నే విచ్ఛిన్నం చేసుకుంటే రేపు పొద్దున పార్టీ తరపున మాట్లాడటానికి గొంతు ఇచ్చే నాయకుడే ఉండడని ఆ పార్టీ నాయకత్వం గ్రహించకపోవడం వారి రాజకీయ అపరిపక్వతకే నిదర్శనం అన్నమాట. వారి రాజకీయ మనుగడకే నిదర్శనం అన్నమాట. సో ఇదండి సోషల్ మీడియాను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని కోరుకుందాం.